అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రేడ్ మార్క్ స్టైల్ తో నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకుంటానని పగటి కలలు కన్నాడు. ఈ అత్యుత్తమ అవార్డు తనకు దక్కుతుందో లేదన్న భయంతో రాత్రులు నిద్ర కూడా పోలేదట. ఇన్నాళ్ళు తనను తాను పీస్ ప్రెసిడెంట్ గా చెప్పుకుంటూ తిరిగాడు ట్రంప్. అంతేకాదు అమెరికా మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఒబామా ఏమీ చేయకపోయినా శాంతి బహుమతి వచ్చిందని, తాను మాత్రం 8 యుద్ధాలు ఆపినా తనకు వస్తుందో రాదో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ వెనుజులా ప్రజాస్వామ్య ఉద్యమ నేత మరియా కొరీనా మచోడాకు 2025 శాంతి బహుమతి లభించింది. నిరంకుశ పాలన నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయబద్ధమైన శాంతియుత మార్పు కోసం చేసిన పోరాటంకు గాను ఈ అవార్డు లభించినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. దీంతో అత్యుత్తమ పురస్కారం కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. కానీ సీన్ కట్ చేస్తే ట్రంప్ ట్రోల్ మెటీరియల్ అయ్యాడు. ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ కాదు గ్లోబల్స్ లీడర్ అవార్డు ఇవ్వచ్చంటూ నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కకపోవడానికి 9 బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రీజన్ 1, యుద్ధాలు ఆపడం. 8 యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ వాటిలో చాలా వరకు ఆయన పాత్ర ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎవరు ఆపమన్నారు, ఎక్కడ ఆపారు, ఎప్పుడు ఆపారు అన్న విషయాలపై అసలు క్లారిటీ లేదు. ఉదాహరణకు భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూరే తీసుకుందాం. అసలు దీంట్లో ట్రంప్ పాత్ర ఏమీ లేదని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ భారత్ పాక్ల యుద్ధాన్ని తానే ఆపనని జబ్బలు చేర్చుకున్నాడు ట్రంప్. అణ్వాయుధ దేశాలైన భారత్ పాక్ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి 7 ఫైటర్ జెట్లు నేలకూలాయని, దీంతో తాను కల్పించుకొని 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చానని ప్రచారం చేసుకున్నాడు. అమెరికాకు ఉన్న టారిఫ్లు విధించే శక్తితోనే యుద్ధాలు ఆపగలిగానన్నాడు. ఆ శక్తే గనక లేకుంటే ప్రపంచంలో కనీసం 4 భీకర యుద్ధాలు జరిగేవని ట్రంప్ పేర్కొన్నాడు. టారిఫ్లు విధిస్తానని హెచ్చరించడం, 2 దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలతో బెదిరించడం, ఇలా యుద్ధాలు ఆపానని ట్రంప్ ప్రచారం చేసుకున్నాడు. అంటే బెదిరించి హెచ్చరించి యుద్ధాలు ఆపేస్తే ప్రైజ్ ఇవ్వాలా? ట్రంప్ పబ్జి గేమ్ లో గెలిచినా కూడా పీస్ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేసే టైప్ అని నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. రీజన్ 2, ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్. ఈ 2 దేశాల మధ్య చెలరేగిన సరిహద్దు వివాదంలో ట్రంప్ శాంతి చర్చలకు పిలిచినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. రీజన్ 3, కంబోడియా వర్సెస్ థాయిలాండ్. ఈ 2 దేశాల మధ్య శాంతి కోసం ట్రంప్ ప్రయత్నించాడు, కానీ శాంతి లభించింది మాత్రం ఏషియన్ వల్ల. రీజన్ 4, ఇతర సరిహద్దు వివాదాలు. అన్ని సమస్యలకు ఐ వాజ్ దేర్ బ్రో అంటున్నాడు ట్రంప్, కానీ ఎవరికి ఆయన కనిపించలేదు. సెర్బియా, కొసావో, రువాండా, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా మధ్య వివాదాల్లో ట్రంప్ పాత్ర పెద్దగా లేదని స్పష్టం. రీజన్ 5, ఇజ్రాయెల్ పాలిస్తున్న సంక్షోభం. హమాస్ దాడులు, గాజా ఉద్రిక్తతలను ఆపే ప్రయత్నం చేశానని ట్రంప్ చెప్తున్నాడు. 20 సూత్రాల గాజా తొలిదశ ఒప్పందంకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలిపాయని ట్రంప్ గొంతెత్తాడు. కానీ ట్రంప్ శాంతి మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఉక్రెయిన్ 20% ల్యాండ్ రష్యాకి ఇవ్వమన్నాడు ట్రంప్. పీస్ కాదు బ్రో, ఇది పక్కా OLX డీల్. ట్రంప్ సూచన తీవ్ర విమర్శలకు గురైంది. శాంతి సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం. రీజన్ 7, అమెరికాలో వివాదాస్పద నిర్ణయాలు. డెమోక్రటిక్ రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ మోహరించడం, హార్వర్డ్ యూనివర్సిటీకి ఫండ్స్ కట్ చేయడం, ఇలాంటి చర్యలు ట్రంప్ ని నోబెల్ కి పూర్తిగా దూరం చేశాయి. నోబెల్ పీస్ ప్రైజ్ కంటే బాస్ కి WWE బెల్ట్ సరిపోతుందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రీజన్ 8, అంతర్జాతీయంగా విమర్శలు. క్లైమేట్ చేంజ్ ఈజ్ అ కాన్ జాబ్ కమెంట్స్. ట్రంప్ దృష్టిలో ముందుగా ఉద్యోగాలు, బిజినెస్, తర్వాతే పర్యావరణం. క్లైమేట్ చేంజ్ పేరుతో కట్టే పన్నులు, నియమాలు అమెరికా ఇండస్ట్రీలకు భారమని ట్రంప్ ఫీలింగ్. ముఖ్యంగా ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పై నియంత్రణలు పెట్టడం వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందనేది ట్రంప్ వాదన. అంతేకాదు యుఎన్ బ్రిక్స్ లను రోస్ట్ చేస్తూ మాట్లాడడం, గ్రీన్లాండ్ కొనాలని ట్రై చేయడం. రీజన్ 9, బ్లాక్ మెయిలింగ్ కమెంట్స్. తనకు నోబెల్ బహుమతి రాకపోతే అది అమెరికాకే అవమానం అని బ్లాక్ మెయిలింగ్ కమెంట్ చేశాడు ట్రంప్. దీంతో ట్రంప్ శాంతి బహుమతి విలువను విస్మరించాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. పీస్ ప్రైజ్ కొట్టేసి ఫ్లెక్సీ కట్టేయాలన్నంత ఆతృతగా మాట్లాడాడు ట్రంప్. చిల్ బ్రో, ఇది శాంతి బహుమతి సీజన్ ఆఫర్ కాదంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మరి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.